Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. దిస్ ఇస్ ప్రతాప్. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ఒక ముఖ్యమైన రిక్వెస్ట్ అండి. మన ఇన్స్టిట్యూట్ బయట సరౌండింగ్స్లో కొద్దిగా వర్క్ జరుగుతుందండి. ఆ వర్క్ వల్ల కొద్దిగా సౌండ్స్ వస్తూ ఉన్నాయి. సో ఆస్పిరెంట్స్ దయచేసి అర్థం చేసుకోగలరు. సో ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ June 8, 2026 కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ స్కీమ్కి సంబంధించి అప్డేట్ అండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను అమలు చేయనున్న 36వ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతంగా పశ్చిమ బెంగాల్. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ఇంప్లిమెంట్ చేయనున్న 36th స్టేట్ ఆర్ యూటీగా వెస్ట్ బెంగాల్. ఇక్కడ 36th స్టేట్ ఆర్ యూటీ అని పెట్టడం ఎందుకు జరిగింది? మనకి ఇండియాలో ఓవరాల్గా 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ని వెస్ట్ బెంగాల్ ఇంప్లిమెంట్ చేయబోతా ఉంది, అమలు చేయబోతా ఉంది. July 1, 2026 నుంచి, అంటే నెక్స్ట్ మంత్ నుంచి అమలు చేయబోతా ఉంది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క స్కీమ్కి సంబంధించి మనకి అప్డేట్స్ ఐడియా ఉండాలి. మరి దీనికి సంబంధించిన అగ్రిమెంట్ ఇవాళ కుదిరింది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ అథారిటీతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మరి ఇక్కడ మనకు తెలుసుకోవడానికి ఏం లేదు, జస్ట్ ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలి. ఇటీవలే మనం డిస్కస్ చేసుకున్నాం. వెస్ట్ బెంగాల్లో ఎప్పుడైతే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని ఇనిషియేటివ్స్లలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో వెస్ట్ బెంగాల్ చేరుతూ ఉంది. మనము ఫ్యూ డేస్ బ్యాకే డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్, నిన్న అడిగిన క్వశ్చన్కి సమాధానం. వన్ నేషన్ వన్ అప్లికేషన్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ ఒక అప్లికేషన్ డెవలప్ చేసింది, నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అని చెప్పేసి. ఈ యొక్క స్టేట్ లెజిస్లేచర్సు, యూనియన్ టెరిటరీస్ లెజిస్లేచర్సు, వీటిలలో ముఖ్యంగా పార్లమెంట్ హౌస్లలో మనకి పేపర్లెస్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ని అమలు చేయాలి అని చెప్పేసి ఒక అప్లికేషన్ని లాంచ్ చేశారు. అందులో వెస్ట్ బెంగాల్ 33rd లెజిస్లేచర్గా జాయిన్ అయింది, 33వ లెజిస్లేచర్గా జాయిన్ అయిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ స్కీమ్లో జాయిన్ అయింది, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఇవాళ అగ్రిమెంట్ న్యూఢిల్లీలో కుదిరింది. ఇక మరి ఈ స్కీమ్ గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ అనేది ఇది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం అని చెప్పవచ్చు. వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. మరి ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? ఎప్పుడైనా ఒక స్కీమ్ వార్తల్లో ఉన్నప్పుడు ఆ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? ఈ స్కీమ్ని September 23, 2018లో September 23న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు జార్ఖండ్లోని రాంచీలో లాంచ్ చేశారు. జార్ఖండ్లోని రాంచీలో. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, కేంద్ర ప్రాయోజిత పథకము. అంటే ఏంటి? ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్రాలు మరియు యూటీలు అలానే కేంద్ర ప్రభుత్వం అనేది నిధులు సమకూర్చుకుంటాయి. సో మరి ఇక్కడ ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ని అందించాలి. ఎలిజిబుల్ ఫ్యామిలీస్కి పర్ యానం ఆర్ పర్ ఇయర్కి 5 lakh హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ని అందిస్తుంది పర్ ఫ్యామిలీ. గుర్తుపెట్టుకోండి, ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి కాదు. అది కూడా మనకి కేర్ఫుల్గా మైండ్లో ఉండాలి. ఎందుకంటే అలా కూడా ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 5 lakh పర్ పర్సన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఒక వ్యక్తికి 5 లక్షలు కాదు, ఆ కుటుంబానికి అంతా. మరి ఎటువంటి ఆరోగ్య ఖర్చులకి ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తుంది? సెకండరీ హెల్త్ కేర్ మరియు టెర్షరీ హెల్త్ కేర్కి ఖర్చులకి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. సెకండరీ మరియు టెర్షరీ హెల్త్ కేర్ అంటే ఏంటి? మనకి ద్వితీయ శ్రేణి హాస్పిటల్స్, తృతీయ శ్రేణి హాస్పిటల్స్ ఉంటాయి కదా. ఆ యొక్క సెకండరీ టెర్షరీ హాస్పిటలైజేషన్ ఎవరైతే హాస్పిటల్స్లో జాయిన్ అవుతారో ఆ కేర్కి అందిస్తారు 5 lakh రూపీస్. మరి ఇందులో భాగంగా మొత్తం క్యాష్లెస్ ట్రీట్మెంట్ని అందిస్తారు. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే ఇక మొత్తం గవర్నమెంట్ ఆ యొక్క హాస్పిటల్స్ అకౌంట్లలోకి డబ్బులు వేస్తారు, మనం రూపాయి కట్టే పని ఉండదు. మరి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకు మన రాష్ట్ర ప్రభుత్వాలు, మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ కావచ్చు, అక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈ పథకాల్లో కూడా ఈ పథకాలను ఎలా అమలు చేస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి కూడా అమలు చేస్తూ ఉంటారు. అంటే మన తెలుగు రాష్ట్రాలు ఆల్రెడీ జాయిన్ అయ్యాయి ఈ స్కీమ్లోకి. సో మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందిస్తారు. ఎటువంటి హాస్పిటల్స్లలో? ఫేమస్ హాస్పిటల్స్, అంటే చాలా ప్రసిద్ధి చెందిన హాస్పిటల్స్, మోడర్న్ అడ్వాన్స్డ్ హాస్పిటల్స్. బోత్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ని కవర్ చేస్తుంది. గవర్నమెంటు ప్రైవేటు
హాస్పిటల్స్, అది కూడా గవర్నమెంట్ ఐడెంటిఫై చేస్తుంది ఏ హాస్పిటల్స్ అయితే ఎలిజిబుల్, వేటిలో మంచి వసతులు ఉన్నాయని చెప్పేసి. మరి మనము ఈ యొక్క స్కీమ్ కింద మనకి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఏ హాస్పిటల్కైనా వెళ్ళవచ్చా దేశవ్యాప్తంగా అంటే ఎస్, కంట్రీ వైడ్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసిన గుర్తించిన హాస్పిటల్స్లో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంటే పోర్టబిలిటీ ఉంది, నేషన్ వైడ్ పోర్టబిలిటీ ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో తద్వారా మరి ఈ స్కీమ్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఏది? హెల్త్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్ అండ్ ఫ్యామిలీ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ. మరి దీన్ని అమలు చేసేది ఈ మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ హెల్త్ అథారిటీ అనే విషయం గుర్తుపెట్టుకోండి, నోడల్ ఏజెన్సీ. ఇది ఈ స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పిఐబికి సంబంధించి నేను పెట్టడం జరిగిందండి. నవంబర్ 2025 నవంబర్ 1 అంటే 7 months బ్యాక్ పిఐబి. ఎప్పుడైనా కానీ ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఒకటే అండి, ఏదైనా ఒక స్కీమ్ వార్తల్లో ఉన్నప్పుడు మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోండి, ఏదైనా స్కీమ్ నేమ్ టైప్ చేసేసి పక్కన పిఐబి అని ఇవ్వండి గూగుల్ క్రోమ్లో, మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇట్లా పిఐబి నుంచి వస్తుంది. లేదంటే స్కీమ్ టైప్ చేసి నేమ్ టైప్ చేసి అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి టైప్ చేసుకోండి, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది అథెంటిక్గా. అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే కొన్నిసార్లు మీరు చదివే బుక్స్లలో తప్పులు కూడా ఉంటాయి, ఎందుకంటే కాపీ పేస్ట్లో చేస్తారు కాబట్టి డెఫినెట్లీ కొన్ని మిస్టేక్స్ ఉండే అవకాశాలు ఉంటాయి కొన్ని స్కీముల వరకు. ఆ స్కీముల్ని వీలైతే చెక్ చేసుకోండి. గుడ్డిగా పుస్తకాలని కొన్నిసార్లు మనం నమ్మకూడదు, ఎందుకైనా క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది స్కీముల విషయంలో మాత్రం. సో ఇక్కడ మీరు చూస్తే September 23, 2018లో లాంచ్ చేశారు. ఈ స్కీమ్ టార్గెట్ వచ్చేసి సుమారుగా 12 కోట్లకు పైగా కుటుంబాలని టార్గెట్ చేస్తుంది. 12 కోట్లకు పైగా అర్హులైన కుటుంబాలని గుర్తిస్తుంది. మరి ఆ బెనిఫిషరీస్ని ఎట్లా గుర్తిస్తారు, లబ్ధిదారులను ఎలా గుర్తిస్తారు అంటే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011 ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తారు. మరి ఇక ఈ స్కీమ్ని గతంలో ఏమని పిలిచేవాళ్ళు? ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని, అర్లియర్ గతంలో నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అని పిలిచేవాళ్ళు. ఈ యొక్క ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో గతంలో ఉన్న రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనని విలీనం చేశారు, కలిపేశారు. గతంలో 2008లో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనని లాంచ్ చేశారు, దాన్ని మెర్జ్ చేశారు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలోకి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్గా స్కీమ్స్ అనేవి మీరు Group 2 తీసుకున్న, ఎక్కడ తీసుకున్న హెల్త్ సెక్టార్ చదువుతారండి. హెల్త్ సెక్టారు, డిసీజెస్, వ్యాధులలో ఈ స్కీములు ఇటువంటివే చదువుతారు. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ జాయిన్ అయిందన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఆరోగ్య మంత్రి ఎవరున్నారు? జేపీ నడ్డా గారు. నెక్స్ట్ వన్ అగైన్ స్కీమ్ అయిపోయింది. ఇక స్టేట్స్ కరెంట్ అఫైర్స్, వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్ల విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ స్కీమ్ని లాంచ్ చేసిందండి. దాని పేరే యువశక్తి భరోసా కార్డ్ స్కీమ్. యువశక్తి భరోసా కార్డ్ స్కీము, మరి పేరులోనే ఉంది యువశక్తి అంటే ఇది యూత్కి సంబంధించిన స్కీము. వెస్ట్ బెంగాల్లో రూలింగ్ బీజేపీ పార్టీ ఇప్పుడు ఏదైతే ఉందో, సువేందు అధికారి గారి నేతృత్వంలోని బీజేపీ పార్టీ ఎలక్షన్స్లలో ఒక ప్రామిస్ చేసింది, ఒక పోల్ ప్రామిస్, ఎన్నికల హామీ. మేము యువతకి, ముఖ్యంగా చదువుకున్న నిరుద్యోగ యువతకి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, నెలకు 3,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉన్న ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరు ఉంటారో వాళ్ళకి మంత్కి 3,000 రూపీస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందిస్తారు, ఆర్థిక సహాయం అందిస్తారు. మరి గతంలో రూలింగ్ పార్టీ టీఎంసీ ఉన్నింది వెస్ట్ బెంగాల్లో, తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ చీఫ్ మినిస్టర్గా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ గతంలో, వాళ్ళు అప్పట్లో యువశ్రీ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసినారు, యువశ్రీ. ఆ యువశ్రీ స్కీమ్ కింద ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్కి మంత్కి 1,500 రూపీస్ ఇచ్చేవాళ్ళు, 1,500 రూపాయలు. ఇప్పుడు దాన్ని డబుల్ చేశారు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, యువశక్తి భరోసా కార్డు స్కీము. మరి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరికైనా ఇస్తారా అంటే 21 to 40 years ఓల్డ్, 21 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉన్న నిరుద్యోగ యువతకి. వీళ్ళకి ఎటువంటి జాబ్ ఉండకూడదు. అంటే ఒక విధంగా చెప్పండి, నిరుద్యోగ భృతి పథకాలు మన తెలుగు రాష్ట్రాలు అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా, నిరుద్యోగ భృతి పథకాలు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్కీమ్స్ గురించి వార్తల్లో ఉన్నప్పుడు డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకొక అప్డేట్ రాసుకోండి, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన సీనియర్ సిటిజన్స్ కూడా కవర్ చేస్తుంది. వృద్ధులని 70 years కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని కూడా కవర్ చేస్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. 70 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని కూడా కవర్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందము.
సస్టైనబుల్ డెవలప్మెంట్ని, హిమాచల్ ప్రదేశ్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ని సాధించడం కోసము యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో హిమాచల్ ప్రదేశ్ అగ్రిమెంట్ కుదుర్చుకునింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మరి ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? మనకి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటేనే గుర్తు రావాల్సిండేది దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. ఏం చేస్తుంది? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1965లో ఏర్పాటైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్లలో, వివిధ దేశాలలో పావర్టీని తొలగించాలి, పేదరిక నిర్మూలన చేయాలి, పావర్టీని ఎలిమినేట్ చేయాలి. అలానే మనకి మెయిన్గా ఏంటంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పేసి యుఎన్డిపి వర్క్ చేస్తుంది. మరి ఇప్పుడు ఆ యుఎన్డిపితో హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇందులో భాగంగా సుస్థిర అభివృద్ధిని సాధించాలి, అలానే క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, అంటే ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకునేలాగా మౌలిక వసతులను నిర్మించాలి అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే గుర్తు రావాల్సినది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్ ఉంటాయి, 169 టార్గెట్స్ ఉంటాయి. 2030 కల్లా అచీవ్ చేయాలి అని చెప్పేసి కూడా టార్గెట్ పెట్టుకున్నాం, 2030 కల్లా సాధించాలి అని చెప్పేసి. సస్టైనబుల్ డెవలప్మెంట్ వర్డ్ అంటేనే గుర్తు రావాల్సినది మనకి బ్రంట్ల్యాండ్ రిపోర్ట్. బ్రంట్ల్యాండ్ కమిషన్ ఉంది కదా, ఆ బ్రంట్ల్యాండ్ రిపోర్ట్లో తొలిసారిగా ఈ యొక్క సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని ప్రస్తావించారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే వర్డ్ని మెన్షన్ చేశారు. బ్రంట్ల్యాండ్ రిపోర్ట్. బ్రంట్ల్యాండ్ కమిషన్ 1983లో ఏర్పాటైంది. బ్రంట్ల్యాండ్ రిపోర్ట్ 1987లో రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మీరు ఎన్విరాన్మెంట్లో చదువుతారండి. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ టాపిక్. సముద్ర కాలుష్యాన్ని అరికట్టడానికి నిర్మల్ సాగర్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఇన్కాయిస్ సంస్థ. సముద్ర కాలుష్యాన్ని అరికట్టడానికి నిర్మల్ సాగర్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఇన్కాయిస్ సంస్థ. ఇక్కడ ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇన్కాయిస్ ఆర్గనైజేషను, దీని హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ అండి, హైదరాబాద్ తెలంగాణ. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉంటుంది, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. మరి ఇప్పుడు ఇన్కాయిస్ సంస్థ ఇవాళ జూన్ 8న ఈ యొక్క మెరైన్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం నిర్మల్ సాగర్ అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. నిర్మల్ సాగర్ ఇవాళ లాంచ్ చేసింది. మరి ఇవాళ ప్రాముఖ్యత ఏంటి అంటే జూన్ 8 ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఓషన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంతర్జాతీయ సముద్రాల దినోత్సవం, అంటే సముద్రాలని పరిరక్షించాలన్న ఉద్దేశంతో. మరి ఇక్కడ మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఈ స్కీమ్ ఏం చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఈ యొక్క మెరైన్ ఏరియాస్లో, ఈ యొక్క సముద్రాల్లో కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం కోసం, పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం, ఆ వేస్ట్ని తగ్గించడం కోసం స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే ఒక మిషన్ని 2022లోనే లాంచ్ చేసింది. 2022లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే ఒక మిషన్. ఇప్పుడు ఆ మిషన్కి ఒక కాంప్లిమెంటరీగా ఇంకొక మిషన్ని లాంచ్ చేయడం జరిగింది ఇన్కాయిస్ సంస్థ. మరి ఇక్కడ ఇది ఏం చేస్తుంది ఈ మిషను? ఈ మిషన్ వచ్చేసి ముఖ్యంగా ఇన్కాయిస్ సంస్థ ఏం చేస్తుందంటే ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా అసలు ఈ యొక్క సముద్రాలలో ఈ చెత్తకి కారణాలు ఏంటి ఐడెంటిఫై చేస్తుంది, గుర్తిస్తుంది. ఇట్ ఐడెంటిఫైస్ ద సోర్సెస్ ఆఫ్ మెరైన్ లిట్టర్. మరి ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అంటే 2027లో ఈ ప్రోగ్రామ్, ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతా ఉంది. 2027 తర్వాత కూడా ఇది కొనసాగుతుంది. మరి మెయిన్గా ఇది ఇండియన్ ఓషన్ ప్రాంతం పైన ఫోకస్ చేస్తుంది, హిందూ మహాసముద్ర ప్రాంతం పైన ఫోకస్ చేస్తుంది. సో ఇక్కడ ఇన్కాయిస్ అంటే గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ తెలంగాణ. మరి ఇన్కాయిస్ అంటేనే గుర్తు రావాల్సింది మనకి, మనం ఫిబ్రవరి 2026లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి. ఎవరైతే ఆ టాపిక్స్, కరెంట్ అఫైర్స్ డైలీ వింటూ ఉంటారో వాళ్ళకి ఇమ్మీడియట్గా స్ట్రైక్ అవుతుంది. మనం ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి స్టార్టింగ్లోనే తరంగ్ అనే ఒక హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. తరంగ్ అనే ఒక హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వ్యవస్థని ఇన్కాయిస్ సంస్థ లాంచ్ చేసింది అని చెప్పేసి. ఈ తరంగ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? రియల్ టైమ్ సునామీ అలర్ట్స్ ఇవ్వాలి. ముఖ్యంగా ఈ యొక్క ఇండియన్ ఓషన్ ప్రాంతం, ఇటువంటి ప్రాంతాలలో సునామీలు వస్తూ ఉంటాయి. ఆ సునామీలని ముందుగా అంచనా వేయడానికి రియల్ టైమ్ సునామీ అలర్ట్స్ని ప్రొవైడ్ చేయడం కోసం తరంగ్ అనే ఒక హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ని లాంచ్ చేసింది. సో ఇలాంటివి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటాయండి. నేను చెప్తున్నా కదా, మళ్ళీ ఒక రోజు విని ఒక 2 రోజులు 3 రోజులు వినకపోయినా డెఫినెట్లీ ఈ కంటిన్యూటీ అనేది మీకు డెఫినెట్లీ మిస్ అవుతారు, నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఇక మరి ఇన్కాయిస్ డైరెక్టర్ ఎవరున్నారండి? బాలకృష్ణన్ నాయర్ గారు.
టిఎం బాలకృష్ణ నాయర్ గారు ఇన్కాయిస్కి డైరెక్టర్గా ఉన్నారు. నెక్స్ట్ వన్ అగైన్ మెటీరియలాజీకి సంబంధించి వాతావరణ రంగానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశపు 7వ ప్రాంతీయ వాతావరణ కేంద్రం. యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ అదనపు మంత్రి ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీకి సహాయ మంత్రిగా ఉన్న డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఇండియాస్ 7th రీజనల్ మెటీరియలాజికల్ సెంటర్ని జమ్మూలో లాంచ్ చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూలో లాంచ్ చేశారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున లాంచ్ చేశారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జూన్ 5న లాంచ్ చేశారు. మరి ఇక్కడ అగైన్ ఎప్పుడైనా ఇటువంటి వాతావరణ కేంద్రాలని లాంచ్ చేసినప్పుడు ఏ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఆ ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీకి సహాయ మంత్రిగా అడిషనల్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎవరున్నారు అంటే జితేంద్ర సింగ్ గారు. మరి దీన్ని ఎక్కడ లాంచ్ చేశారు? జమ్మూ, యూనియన్ టెరిటరీ జమ్మూ. మరి ఇది ఏం చేస్తుంది? ఇది సింపుల్, వాతావరణ ముఖ్యంగా వాతావరణ అంచనాలు, వరద అంచనాలు, అవలాంచులు ఎక్కువగా అక్కడ హ్యాపెన్ అవుతూ ఉంటాయి కదా. అవలాంచెస్ అంటే ఏంటివి? కొండ చర్యలు విరిగి పడడము అటువంటివి ఆ యొక్క మంచు ప్రాంతాల్లో. సో అవలాంచెస్కి సంబంధించి వార్నింగ్స్ ఇవ్వడము, అవసరమైన క్లైమేట్ సర్వీసెస్ వాతావరణ సేవలు అందించడానికి ఈ సెంటర్ని ఏర్పాటు చేసింది ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ. మరి ఈ యొక్క కేంద్రము జమ్మూ కాశ్మీరు మరియు లడఖ్ మరియు హిమాచల్ ప్రదేశ్కి అవసరమైన క్లైమేట్ సర్వీసెస్ని అందిస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్కి అవసరమైన క్లైమేట్ సర్వీసెస్ని అందిస్తుంది. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వస్తూ ఉన్న పెట్టుబడులు, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని దుత్తలూరులో మిస్సైల్స్ మరియు ఆత్మాహుతి డ్రోన్ల తయారీ కేంద్రము. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని దుత్తలూరులో ఏర్పాటు కానున్న మిస్సైల్స్ మరియు ఆత్మాహుతి డ్రోన్ల తయారీ కేంద్రము. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు డిస్టిక్లోని దుత్తలూరు ఏరియాలో మిస్సైల్స్, క్షిపణులు మరియు సూసైడల్ డ్రోన్స్ అంటే ఆత్మాహుతి డ్రోన్ల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది హైదరాబాద్కు చెందిన అనంత్ టెక్నాలజీస్ సంస్థ. హైదరాబాద్కు చెందిన అనంత్ టెక్నాలజీస్ స్టార్టప్ కంపెనీ. మరి ఈ యొక్క ప్రాజెక్ట్ని 2 phases కంప్లీట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. 2 దశల్లో కంప్లీట్ చేయబోతా ఉన్నారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 300 acresని గుర్తించింది. 300 ఎకరాలని ఇవ్వబోతా ఉంది ఆ కంపెనీకి. 1000 crore పెట్టుబడితో, 1000 కోట్ల పెట్టుబడితో దీన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 1000 crore, 1000 కోట్లు. మరి ఇక్కడ మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది అసలు ఆత్మాహుతి డ్రోన్లు అంటే ఏంటివి? వీటినే లోయిటరింగ్ మ్యునిషన్ డ్రోన్స్ అంటారు. లోయిటరింగ్ మ్యునిషన్ డ్రోన్స్ అంటే సూసైడల్ డ్రోన్స్ అంటే ఆత్మాహుతి డ్రోన్లు. వీటినే కమికజే డ్రోన్స్ అని కూడా పిలుస్తారు. కమికజే డ్రోన్స్. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ ప్లాంట్ వచ్చేసి, ఈ ప్లాంట్ ఏ టైప్ ఆఫ్ ప్లాంట్ అంటే అసెంబ్లీ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ. ప్రొడక్షన్, అసెంబ్లీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఫెసిలిటీ అంటే ఏంటి? ఇక్కడే ఉత్పత్తి చేస్తారు, తయారు చేస్తారు, వాటిని అసెంబ్లింగ్ చేస్తారు, ఇంటిగ్రేట్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. సో మరి దీనికి భూమి ఎంత అవసరం అంటే 300 acres. ఈ యొక్క ఇండస్ట్రీ ద్వారా 750 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా రాబోతా ఉంది. సో ఇక్కడ మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది కమికజే డ్రోన్స్ అంటే ఆత్మాహుతి డ్రోన్లు. వీటినే లోయిటరింగ్ మ్యునిషన్ డ్రోన్స్ అంటారు. అంటే ఏంటివి? కమికజే అనే పదం ఎట్లా వచ్చింది అంటే ముఖ్యంగా World War II టైంలో, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్కు చెందిన కమికజే పైలట్లు వీళ్ళు ఏంటంటే శత్రువులపైకి ఎనిమి టార్గెట్స్ని నాశనం చేయడం కోసం, శత్రు దేశాలకు సంబంధించిన టార్గెట్స్ని నాశనం చేయడం కోసం ఇటువంటి ఆత్మాహుతి డ్రోన్లను ఉపయోగించారు. అంటే ఇవేంటంటే పేలోడ్ని మోసుకొని పోతుంది. ఆ యొక్క పేలుడు పదార్థాలని ఇక అటాక్ చేసినప్పుడు వాటితో పాటు ఈ డ్రోన్స్ కూడా పేలిపోతాయి అనమాట. అన్మ్యాన్డ్ డ్రోన్స్ అని చెప్పవచ్చు. మానవరహిత డ్రోన్లు చాలా స్మాల్గా ఉంటాయి, స్మాల్ సైజ్. మనం చాలాసార్లు చూపించాం కదండి ఇమేజెస్లో కూడా. ఇట్లా స్మాల్ సైజ్ డ్రోన్స్ అని చెప్పవచ్చు. సో ఆ టర్మ్ గుర్తుపెట్టుకోండి, కమికజే డ్రోన్స్. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ టాపిక్ అండి. ఎన్విరాన్మెంటల్ టాపిక్ పోర్టాట్రోచామినా భారతెన్సిస్ అనే కొత్త రకం ఫోరామినిఫెరా జాతి గుర్తింపు. పోర్టాట్రోచామినా భారతెన్సిస్ అనే కొత్త రకం ఫోరామినిఫెరా జాతి గుర్తింపు. ఇదొక
ఏకకణ సముద్రజీవి. ఏకకణ సముద్రజీవి అంటే సింగిల్ సెల్డ్ మెరైన్ ఆర్గానిజం. సింగిల్ సెల్డ్ మెరైన్ ఆర్గానిజం. ఇది ఏకకణ సముద్రజీవిని మహారాష్ట్రలోని పూణేలోని అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు డిస్కవర్ చేశారు. అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు కనుగొన్నారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది దాని పేరేంటి. ఇది ఫోరామినిఫెరా స్పీషీస్ అండి. ఫోరామినిఫెరా అనే ఒక జాతి జీవి. ఇది సముద్రపు జీవి. గుర్తుపెట్టుకోండి, ఇది ఏకకణ సముద్ర జీవి. అంటే దీంట్లో సెల్స్ అనేవి సింగిల్ సెల్. మరి ఓషన్స్లలో సుమారుగా 500 మిలియన్ ఇయర్స్ నుంచి ఇవి జీవిస్తూ ఉన్నాయి సముద్రాలలో. మనకి ఎప్పుడైనా ఇటువంటి ఎన్విరాన్మెంట్కి సంబంధించి న్యూస్లో ఉన్నప్పుడు ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు, దాని పేరేంటి, అది ఏంటి అసలు, ఎనఫ్. మరి దాని పేరు గుర్తుపెట్టుకోండి, పోర్టాట్రోచామినా భారతెన్సిస్. ఎక్కడ కనుగొన్నారు అంటే మహారాష్ట్ర కోస్ట్, మహారాష్ట్రలోని కొంకన్ తీరంలో ఉన్న జైతాపూర్ క్రీక్ ఆ తీర ప్రాంతంలో దీన్ని కనుగొన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పూణే, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అండి. బయోటెక్నాలజీ బీటీ టెక్నాలజీకి సంబంధించి, జెనెటిక్ మాడిఫికేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలి బీటీ పత్తి వంగడం. ఆంగ్రూ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి లామ్ BG2 2208 విడుదల. ఇదొక బీటీ కాటన్ సీడ్ అండి. బీటీ విత్తనాలు అంటేనే మనకి ఐడియా రావాలి జనరల్గా. ఇవి GM క్రాప్స్, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అని చెప్పేసి GM పంటలు. అధిక ఉత్పాదకతను సాధించడానికి, హై ప్రొడక్టివిటీని, అధిక దిగుబడిని సాధించడానికి, అలానే ముఖ్యంగా పత్తి పంటకు, కొన్ని రకాల పంటలకు ఈ యొక్క కీటకాల నుంచి, పురుగుల నుంచి చాలా ముప్పు ఉంటుంది. ముఖ్యంగా కాటన్ అంటేనే గుర్తు రావాల్సింది బాల్వూమ్ పెస్ట్. బాల్వూమ్ అనే పురుగు వల్ల పంట నష్టపోతూ ఉంటుంది. మరి అటువంటి పెస్ట్స్ని తట్టుకొని నిలబడాలంటే కొన్ని రకాల సీడ్స్ని, కొన్ని రకాల విత్తనాలను తయారు చేయాలి. దానికోసమే ఈ GM టెక్నాలజీని యూజ్ చేస్తారు, జెనెటిక్ మాడిఫికేషన్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో భాగంగా బీటీ సీడ్స్ని తయారు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో విడుదల చేసిన తొలి వంగడం. సదరన్ ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఒక బీటీ కాటన్ సీడ్ని రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారు అంటే గుంటూరులోని ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ. దీన్ని అంగ్రూ అంటారు. ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. మరి దీని పేరేంటి అంటే లామ్ BG2 2208 లేదా ఆదిత్య BG2 అంటారు. ఆదిత్య BG2 అనే బీటీ పత్తి విత్తనం. మరి ఇక్కడ ఎవరు డెవలప్ చేశారంటే ఆచార్య NG రంగా యూనివర్సిటీకి సంబంధించిన లాంఫామ్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం. ఆచార్య NG యూనివర్సిటీకి సంబంధించిన లాంఫామ్ రీజనల్ రీసెర్చ్ సెంటర్ డెవలప్ చేసిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీనికి జాతీయ విత్తన విడుదల కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఈ యొక్క సీడ్కి నేషనల్ సీడ్ రిలీజ్ కమిటీ అప్రూవల్ కూడా ఇచ్చింది. సో ఇప్పుడు ఫార్మర్స్కి అవైలబిలిటీలోకి వచ్చింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క రీసెర్చ్ టీంకి ఎవరు లీడర్షిప్ వహించారు, శాస్త్రవేత్త పేరు వచ్చేసి డాక్టర్ చాపర రాణి. రైట్. సో మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫోకస్ చేయాల్సింది బీటీ అంటే ఏంటి. బీటీ అంటే బ్యాసిల్లస్ తురింజెన్సిస్. ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకుంటే అసలు బీటీ విత్తనాలను ఎలా తయారు చేస్తారు, ఎందుకు తయారు చేయాలి. ఇందాక చెప్పినట్టు ఈ యొక్క పెస్ట్ అటాక్స్ నుంచి తట్టుకోవాలి అంటే పంటని మనము మంచి వంగడాలని తయారు చేయాలి, హై క్వాలిటీ సీడ్స్ని. దానికోసం ఒక సాయిల్ బ్యాక్టీరియం ఉంటుంది, నేలలో నివసించే ఒక బ్యాక్టీరియా, సాయిల్ బ్యాక్టీరియం, మంచి బ్యాక్టీరియం. దాని పేరే బ్యాసిల్లస్ తురింజెన్సిస్. ఆ సాయిల్ బ్యాక్టీరియం నుంచి ఒక జీన్ని తీసుకుంటారు, జన్యువులు జీన్స్ని తీసుకొని వీటిని పత్తి పంటల్లోకి ప్రవేశపెడతారు. కాటన్ క్రాప్స్లోకి ఇంట్రొడ్యూస్ చేసి ఆ జీన్స్ని మాడిఫై చేసి ఈ సీడ్స్ని తయారు చేస్తారు. సో మరి ఇక్కడ వీళ్ళు తయారు చేసిన ఈ ఆదిత్య BG2
ప్రాముఖ్యత సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే జనరల్గా ప్రైవేట్ కంపెనీస్ ఆల్రెడీ హైబ్రిడ్ సీడ్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాయి. కానీ హైబ్రిడ్ సీడ్స్ అనేవి ఒక్కసారి పంటకు మాత్రమే పనికొస్తాయి, వన్ టైం యూజ్. కానీ వీళ్ళు తయారు చేసిన ఈ యొక్క వంగడం ఏదైతే ఉందో ఆదిత్య BG2 అనేది దీన్ని మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఫార్మర్స్ ఆ పంట నుంచి ఆ విత్తనాన్ని దాచిపెట్టుకొని భద్రపరచుకొని మళ్ళీ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలానే ధర కూడా తక్కువ, ప్రైవేట్ మార్కెట్తో పోల్చుకుంటే ప్రైస్ కూడా లో. ఇవి మీరు బీటీ క్రాప్స్ బయోటెక్నాలజీలో చదువుతారండి. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే బయోటెక్నాలజీ అని ఒక టాపిక్ ఉంటుంది. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా బయోటెక్నాలజీ. ఇందులో బీటీ క్రాప్స్, GM క్రాప్స్, జీన్ ఎడిటింగ్, రీకాంబినెంట్ DNA టెక్నాలజీ, ఇటువంటి టెక్నాలజీస్ గురించి చదువుతారు. నెక్స్ట్ వన్, ఇండియా AI మిషన్ CEOగా సౌరభ్ విజయ్ అదనపు బాధ్యతల స్వీకరణ. ఇండియా AI మిషన్ CEOగా సౌరభ్ విజయ్ అదనపు బాధ్యతలు స్వీకరణ. ఇండియా AI మిషన్కు అడిషనల్ బాధ్యతలు తీసుకున్నారు. ఇండియా AI మిషన్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అదనపు అడిషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు సౌరభ్ విజయ్ గారు. మరి సౌరభ్ విజయ్ గారు ఇటీవలే మనం డిస్కస్ చేసుకున్నాం. ఈయన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI ఆధార్కి సంబంధించి అమలు చేసే సంస్థ UIDAIకి CEOగా వర్క్ చేస్తూ ఉన్న సౌరభ్ విజయ్ గారు అదనపు బాధ్యతలు తీసుకున్నారు. సో ఇది అపాయింట్మెంట్స్ డైరెక్ట్గా. మరి ఇక్కడ ఇండియా AI మిషన్ గురించి తెలుసుకోవాలి. ఇండియా AI మిషన్ అనేది ఏంటి? ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన ఒక మిషన్. ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి మార్చ్ 7th 2024లో ఈ మిషన్ని లాంచ్ చేశారు ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ. మరి దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే అప్రాక్సిమేట్లుగా 10,372 కోట్లు. ఇండియా AI మిషన్కి కేటాయించిన బడ్జెట్ అప్రాక్సిమేట్ సుమారుగా 10,372 కోట్లు. మరి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 10,371.92 crore. 10,371.92 crore. నెక్స్ట్ వన్, ఇక స్పోర్ట్స్కి సంబంధించి ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ విన్నర్. ఫ్రెంచ్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ విజేత. మరి ఎవరు గెలుచుకున్నారు అంటే జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరీవ్ టైటిల్ని గెలుపొందాడు ఈ టెన్నిస్ టోర్నమెంట్ని. ఫైనల్లో ఇటలీకి చెందిన ఫ్లేవియో కొబల్లీని ఓడించి ఈ టోర్నమెంట్ని గెలుపొందాడు. మరి ఇతనికి ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్. అలెగ్జాండర్ జ్వరీవ్కి ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇక నిన్ననే మనం తెలుసుకున్నాం ఫ్రెంచ్ ఓపెన్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరుగుతుంది. దీన్నే రోలాండ్ గారోస్ అంటారు. రెడ్ క్లే ఎర్రమట్టి పైన జరిగే ఒక టెన్నిస్ టోర్నమెంటు. ఎవ్రీ ఇయర్ 4 types ఆఫ్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాం. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ 4 ఉంటాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబుల్డన్ యూకేలో జరుగుతుంది. ఫైనల్గా US ఓపెన్ అమెరికన్ ఓపెన్ జరుగుతుంది. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి అండర్ 18 ఆసియా కప్ 2026 హాకీ టోర్నమెంట్. అండర్ 18 ఆసియా కప్ 2026 హాకీ టోర్నమెంట్. మరి ఇందులో పురుషుల విభాగము మహిళల విభాగం మనం తెలుసుకోవాలండి. మరి అండర్ 18 ఆసియా కప్ 2026 హాకీ టోర్నమెంటు జపాన్లోని కాకామిగహరా అనే సిటీలో జరిగింది. ఇందులో మెన్స్ టైటిల్ని పురుషుల టైటిల్ని ఇండియా విన్ అయింది. పురుషుల టైటిల్ని ఇండియా గెలుచుకునింది. మరి ఫైనల్లో 4-1 తేడాతో జపాన్ని ఓడించింది. మరి ఇక ఉమెన్స్ టైటిల్ని మహిళల టైటిల్ని చైనా విన్ అయింది. ఫైనల్లో 2-1 తేడాతో జపాన్ని ఓడించింది. ఇక ఉమెన్స్ విభాగంలో మహిళల విభాగంలో ఇండియన్ ఉమెన్స్ టీం భారత మహిళల జట్టు బ్రాంజ్ మెడల్ని గెలుపొందింది, కాంస్య పథకాన్ని గెలుపొందింది. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్ వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ ఓషియన్స్ డే 2026 అంతర్జాతీయ సముద్రాల దినోత్సవం. ఎవ్రీ ఇయర్ June 8న వరల్డ్ ఓషియన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారండి. ఈ డేని సెలబ్రేట్ చేసేది యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి. మరి ఎప్పుడు ఏర్పాటు చేసింది ఫస్ట్ టైం అంటే 2008లో ఈ డేని ఏర్పాటు చేశారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం చూస్తూ ఉన్నాం, ఓషియన్స్ సముద్రాల్లో బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క కోరల్ రీఫ్స్ కావచ్చు, వీటన్నిటిని మనం కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో. మరి థీమ్ వచ్చేసి ఈ సంవత్సరం థీము రీఇమాజిన్ బియాండ్ ద వరల్డ్ వీ నో ఏ న్యూ రిలేషన్షిప్ విత్ అవర్ ఓషన్ అనేది థీమ్ అండి.
ఇక ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, సింపుల్. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ ఎవరు, మహిళల సింగిల్స్ విజేత ఎవరు, ఆమెది ఏ కంట్రీ, ఇది ట్రై చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్కి మనం సమాధానం స్టార్టింగ్లోనే చెప్పాం. నేషనల్ ఈ విధాన అప్లికేషన్లో జాయిన్ అయిన 33వ లెజిస్లేచర్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అమలు చేయనున్న వెస్ట్ బెంగాల్. యువశక్తి భరోసా కార్డు స్కీమ్ వెస్ట్ బెంగాల్. యుఎన్డిపితో హిమాచల్ ప్రదేశ్ అగ్రిమెంట్. నిర్మల్ సాగర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇన్కాయిస్. భారతదేశపు 7వ ప్రాంతీయ వాతావరణ కేంద్రం జమ్మూ. ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ పెట్టుబడులు. కొత్త సముద్రజీవి. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలి బీటీ పత్తి వంగడం. ఇండియా ఏఐ మిషన్ సీఈఓగా సౌరభ్ విజయ్, ఈయన 1998 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఫ్రెంచ్ ఓపెన్ 2026 మెన్స్ సింగిల్స్ విన్నర్. అండర్-18 ఆసియా కప్ 2026 హాకీ టోర్నమెంట్ విన్నర్స్. వరల్డ్ ఓషన్స్ డే 2026. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.